నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉభయ గోదావరి జిల్లాలలో పట్టభద్రులతో ఓట్లు వేయించే బాధ్యత కూటమి నాయకులదే. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గట్టిపాటి రవికుమార్. కుంచనపల్లిలో వేడుకగా జరిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణలు. రూరల్ మండలం పొల్లాయిగూడెంలో నూతనంగా నిర్మించిన గార్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు. గుండుగొలనులో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో ఆధునీకరించిన చెరువులో తిరుమల వెంకటేశ్వరరావు, సూరిబాబుల సౌజన్యంలో రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్ఠ. ఉభయ గోదావరి జిల్లాలలో పట్టభద్రులలో పెద్ద ఎత్తున ఓట్లు వేయించే బాధ్యత కూటమి నాయకులు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని దొరల కళ్యాణ మండపంలో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశం శనివారం జరిగింది. మంత్రి గట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మాదిరిగానే కూటమి నాయకులు సమిష్టిగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన ఓటర్లను సుదూర ప్రాంతంలో ఉంటే అటువంటి వారికి వచ్చి ఓటు వేసేందుకు వీలుగా సదుపాయాలను కల్పించాలన్నారు. నియోజకవర్గంలో కూటమి నాయకులంతా కలిసికట్టుగా అభ్యర్థి విజయానికి పాటుపడతాం అని హామీ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఏపీఐఐసి చైర్మన్ మంతిన రామరాజులు కూడా మాట్లాడారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాదులు, తెలుగుదేశం నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరివి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, పద్మనాభుని మురళి, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, దత్తు ప్రసాద్, దువ్వా శ్రీను, టీడీపీ నాయకులు ఎస్కే బాజీ, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, బండారు వెంకట్రావు, బూరే పృథ్వీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. తప్పకుండా రాజశేఖర్ గారు అన్ని ఊర్లు వచ్చి అన్ని చోట్ల తిరగలేదు కాబట్టి మనమే కూటమి అభ్యర్థిని మనందరం భుజస్థానాల మీద వేసుకొని గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి మనందరం కూడా కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా నా శాఖకు సంబంధించి ఏదైనా సరే తప్పకుండా మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు అడిగినా సరే తప్పకుండా మేము స్పందించి ఏదైనా చేస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇందాక మన వాళ్ళు కొంతమంది అడిగి చెప్పారన్నమాట. కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఎవరికి మాట్లాడినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న టైంలో మనకు వచ్చిన అధికారం ఇచ్చిన 7 నెలల్లోనే మనం స్థానికంగా మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఎక్కడ గత ప్రభుత్వంలో కనీసం ఒక రోడ్ల మీద ఒక చెంచా మట్టి వేయని వాళ్ళు మాట్లాడే ధైర్యం, మనం మాట్లాడే అర్హత వాళ్ళకైతే లేదని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ధైర్యంగా మనం అన్ని పనులు చేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మనం ధైర్యంగా ఓటేడికి ధైర్యం ఉంది, ఓటేడికి ఏడ్చుకునే ధైర్యం కూడా మనకు ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ, దాని నుంచి అందరూ కూడా మన పార్టీకి సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా
కూలంగా అన్ని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైనా సమస్య ఉన్నా సరే మేము ఎలక్షన్ దాకా అందుబాటులో ఉంటాము. ఎలక్షన్ టైంలో ఏదైతే ఏది ఉన్నా సరే రిలేటివ్ సాల్వ్ చేస్తాము. అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి మన పార్టీ అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. ఓట్లు అభ్యర్థించింది కూడా అందరూ గ్రాడ్యుయేట్స్ కాబట్టి డెఫినెట్గా ఈ అవగాహన వారందరికీ కూడా తప్పకుండా ఉంటుంది, వారి మనసులో ఉంటారు. మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే వారిని ఓటు వేయడానికి ఎలాగ తీసుకురావాలి అంటే అడగంగా అమ్మాయిని అన్నం పెట్టుకో మనం వెళ్ళి అవుతాం సార్, పదకొండు అవుతాం సార్, ఓటింగ్కి వెళ్దాం సార్ అని బ్రతిమాలి ఆ కార్యక్రమం అయితే మన అందరం సక్రమంగా నిర్వహించగలిగితే మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పట్టభద్రులకు తప్పనిసరిగా అవగాహన ఉంటుంది. కాబట్టి వారికి ఇంటింటికి తిరిగి మన స్కీముల గురించి మనం మాట్లాడుకున్న పెన్షన్ల గురించి చెప్పగల మనం వేలాబొట్టుల రాజశేఖర్ గారికి మీరు ఓటేయండి, అభివృద్ధిలో భాగస్వామ్యం కండి అని రిక్వెస్ట్ చేసుకుని ఆ రోజు ఓటింగ్ వరకు వచ్చేలాగా మనం వారిని బ్రతిమాలి తీసుకుని వచ్చే ఏర్పాట్లు చేస్తే అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి గారు కూటమి ఎంపిక చేసిన అభ్యర్థిని మనం మంచి మెజారిటీతో గెలిపించి మరి గతంలో అధికారంలో రాకముందే అప్పుడు 3 ఎమ్మెల్సీలు ఎలా అయితే మంచి మెజారిటీతో కైవసం చేసుకున్నామో మొదటి రౌండ్లోనే, ఎందుకంటే ఎమ్మెల్సీ కౌంటింగ్కి 3 రోజులు అంటారు ఒక్కోసారి, మొదటి రోజు కౌంటింగ్లోనే రాజశేఖర్ ఎంపిక అయ్యేలాగా మనందరం సమిష్టిగా పనిచేయాలి. గ్రాడ్యుయేట్ అంటే చదువుకున్న వ్యక్తి అర్థం. గడిచిన 5 సంవత్సరాలు భోగం పరిపాలన చేసినప్పుడు చూసిన వ్యక్తులు ఇంకా ఓటేస్తారంటే నేను అనుకోవట్లేదు. నేను 1800 మందితో నేను మాట్లాడాను, ఒక్కడు కూడా నో చెప్పలేదు. ఎమ్మెల్యే నేను మొహమాటంతో అయినా ఉండొచ్చు, లేకపోతే నిజంగా విశ్వాసంతో అయినా ఉండొచ్చు, అది నేను చెప్పలేను. కానీ ఎక్కడ కూడా నెగిటివ్నెస్ అయితే నాకు కనపడలేదు, 2-3 తప్ప. కాబట్టి అత్యధిక ఓటుతో మనం గెలుస్తున్నాం. ఓ పాజిటివ్, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీ అందరూ చాలా కష్టపడతా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో 10-30 టచ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే 4800 ఓట్లు మీరు ట్రేస్ చేయలేరు. మీరు పని చేశారని చెప్పడానికి ఇది ఉదాహరణ. కాబట్టి మనందరూ కూడా ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు ప్రాంక్ కాల్ వస్తున్నాయని. ప్రాంక్ కాల్ కాదు, స్వయంగా ఫోన్ చేసినప్పుడు ప్రతి ఓటర్ అవుతాడు. కాబట్టి మీరందరూ కూడా స్వయంగా ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనం ట్రావెలింగ్, బయట నుంచి వచ్చేవాళ్ళు ట్రావెలింగ్ కావాలంటే 3 పార్టీల్లో ఉన్న సమన్వయకర్తలు అందరూ కూడా నాకు చెప్పండి, హైదరాబాద్ నుంచి వస్తారో బెంగళూరు నుంచి వస్తారో బస్సు ఏర్పాటు చేస్తాం. అంతేగాని డబ్బులు ఇచ్చి కార్యక్రమం అయితే మనం పెట్టుకోవద్దు, అది మిస్యూజ్ అవుతుంది. ప్లస్ పక్క ఓటర్ కూడా దాని ప్రభావితం అయ్యి మాకు ఇవ్వలేదనే ఆలోచనగా మనం తీసుకురావద్దని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మీకు ఎవరు రావాలి, హైదరాబాద్ నుంచి 3 పార్టీల తరఫున 50 మంది వస్తారు, 50 మందికి బస్సు పెడతాం. నాకు చెప్పండి, నేను బస్సు పెడతాను. అదేవిధంగా బెంగళూరు నుంచి వస్తారు, వాళ్ళకి కావాలంటే టికెట్లు తెచ్చుకొని రమ్మనండి. అంతే తప్ప మన ట్రావెలింగ్ జరుగుతారు కానీ ఇష్టం మొదలు పెడితే అది చివరికి వెళ్తున్నాయో తెలీదు. పైగా పక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని ఫీలింగ్తో ఉంటారు. కాబట్టి దయించి ఆ ప్రపోజల్ మనం ఎవరైనా ఉంటే పేర్లు రాసుకోండి. హైదరాబాద్ నుంచి ఎంతమంది, చెన్నై నుంచి ఎంతమంది, బెంగళూరు నుంచి ఎంతమంది అని కూడా మనం తెలుసుకునే వాళ్ళకి ట్రావెలింగ్ అరేంజ్ చేద్దాం. లేదా ఈ లోపల అక్కడ మీటింగ్ పెడదామన్నా కూడా మేము సిద్ధంగా ఉన్న 2-3 శాసనసభ్యులు వచ్చి మరి ఎలాగా మరి ఆయన రాజశేఖర్ గారు వచ్చి చేయలేరు. కాబట్టి ఈ విధంగా తాడేపల్లిలో అత్యధిక మెజార్టీతో మనం గెలిపించబోతూ ఉన్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి పూర్తి బాధ్యత మనం తీసుకుంటాం. ఇకుండా మేము 3 నాయకులు తీసుకుంటాం, కూటమి తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ అన్నం తినేవాడు ఎవడైనా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది అందరికీ తెలుసు, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మృగం పరిపాలించింది. మరి అతను ఏం పరిపాలన చేశాడో అందరికీ తెలుసు. అది మనం చెప్పుకుంటే సిగ్గు కూడా. ఇవాళ గ్రాడ్యుయేట్స్ అసలు చెప్పట్లేదు మనం. కాబట్టి దాని గురించి మీరు పెద్ద వరి అవ్వక్కర్లేదు. ఏం చేశారని ఎవరు అడగరు. అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే 1 by 1 మనం చేసుకుంటూ వస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఒక పక్క గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా ఒక పర్యవేక్షణ చేస్తూ, మీ అందరికీ తెలుసు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో 30 మందికి ఒక నేసారంటే అందరూ పార్టీ ఒక ఆదేశించిందంటే ఆదేశాల మేరకు
గతంలో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశాము, అయిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే ఏదైనా కొన్ని పదవులు వచ్చినప్పుడు నామినేట్ పదవులు కానీ జీవో రూపంలో రావడం జరిగింది, కానీ ఎలక్షన్ మొట్టమొదటి ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ రావడానికి మీ అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనసావాచారం కోరుకుంటూ, అదేవిధంగా 27వ తారీఖు జరుగుతుంది మన అభ్యర్థి పేరాపట్ల రాజశేఖర్ గారు, ఆయనకి తప్పనిసరిగా మీ అందరూ కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ పాల్గొనే విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని గవర్నమెంట్ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ బీజేపీ వారు కానీ అందరూ ఎందుకు కూడా మనందరూ కూడా ఒక మాటగా వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా రప్పించుకుని మీరు మన యొక్క జిల్లాలో సుమారుగా మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 34 కాన్స్టిట్యూన్సీల్లో తాడేపల్లిగూడెం అత్యధిక మెజారిటీలో పర్సెంటేజ్ ఓటింగ్ పాల్గొనే విధంగా ప్రయత్నం చేయడం కానీ అత్యధిక మెజారిటీ కూడా తీసుకొచ్చే విధంగా కానీ మీ అందరూ కూడా సైనికుల్లా పనిచేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. పట్టభద్రుల ఎన్నిక జరుగుతుందో ఆ ఎన్నిక మీద ప్రతి ఒక్కళ్ళే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇది కనీసం మనం 7-8 సార్లు ఈ మీటింగ్లు అరేంజ్ చేసుకోవడం జరిగింది. 30 మందికి ఒక సభ్యుడిగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క విలేజ్ కి కూడా ఒక ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా కలిసి వెళ్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి గాను మనకి 8300 ఉంటే దాంట్లో మనకి ట్రేస్ అయిన ఓట్లు 7315 మాత్రమే. మిగిలిన ట్రేస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో మనం ఇప్పుడు దాకా కలిసింది 5000 మందిని కలిసాం. మిగిలిన 2300 కూడా కలవలసిన అవసరం ఉంది. ఎక్కడ మీరెవరో కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అయితే మనం ఓటర్ దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు అడుగుతారు, తప్పదు. మరి అడిగినప్పుడు ఏంటి మీరు ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు జరపలేదు, ఖాళీ ఖజానా ఇచ్చారయ్యా బాబు మాకు చేతికి, ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పడం జరుగుతూ ఉంది. అడగడం వాళ్ళ వంతు, మనం కూడా వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పడం మన వంతుగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోండి. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. రోడ్లు మొత్తం కూడా మరి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మీరు అందరూ కూడా చూశారు. శాసనసభ్యుల ద్వారా ఇవాళ రోడ్లన్నీ రిపేర్ అయినాయి. ఎన్ఆర్జీఎస్ వర్కులు ఉన్నాయి. ఆ వర్కుల ద్వారా మరి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు చాలా వరకు వేయడం జరిగింది. ఈవేళ ఇవన్నీ కూడా మనం ప్రజలకి, ఇది ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలియజెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద మెజార్టీ తోటి రాజశేఖర్ గారిని నెగ్గించాలి. ఇన్ఛార్జీలు వేసామండి. మా బూతుల వరకు కూడా రూరల్ మండలానికి టౌన్కి కలిపి ఇవ్వడం జరిగింది. కడపాడు మండలానికి మాకు ఇచ్చినటువంటి 13 మందికి కూడా 25 మందిని వాళ్ళకి మళ్ళీ సపోర్టెడ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ తిరుగుతున్నారు. కొంతమంది అయితే మాకు నేరుగా ఫోన్ చేస్తారు, సార్ మా ఈ పేర్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఎక్కడ ఉన్నాయి కొద్దిగా మాకు చెప్పమన్నారు. అవి కూడా మేము వాళ్ళ డోర్ నెంబర్ తీసుకుని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఓట్లు ఇచ్చి వాళ్ళని కూడా అప్లై చేస్తా ఉన్నాము. మా ఇన్ఛార్జ్ ఎర్గోడ్ తాతాజీ గారి ఆదేశాల మేరకు మేము మాకు ఇచ్చినటువంటి ఇది డోర్ టు డోర్ వెళ్ళి ప్రతిదీ ఐడెంటిఫై చేస్తున్నామండి. మాకు ఉన్నటువంటి కొద్దిపాటి టైంలో కూడా పూర్తిగా కూడా ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా మన అభ్యర్థికి పడేలాగా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం ఏమని చెప్తున్నాం. మా నియోజకవర్గం నుంచి మా శాసనసభ్యులు గారి గౌరవం, అలాగే పార్టీ గారి ఎర్గోడ్ తాతాజీ గారి గౌరవం పెరిగేలాగా మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. మా పార్టీ తరఫున తప్పకుండా కూడా మంచి రిజల్ట్ ఇస్తామని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కుంచనపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవం శనివారం ఉదయం 8:27 అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణలు విచ్చేసి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. వారికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరి పవన్ కుమార్లు సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు పైబోయిన చినవెంకట్రామయ్య, మద్దాల మణికుమార్, కాళ్ళ గోపీకృష్ణ, పైబోయిన వైదేహి
తదితరులు ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎంతో పాటు వైసీపీ నాయకులు కొలుకూరి ధర్మరాజు, కర్రి భాస్కర్రావు, ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, బొద్దాని శ్రీనివాస్, చెన్నా జనార్దన్, సిర్రాపు శాంతకుమార్, చామన సూర్యచంద్రరావు తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. చెంపుమణిం స్థాపడి వారికి చెంపుమణిం స్థాపయామి భాగే కేతవే నమః. దగ్గర గౌతమ స్వామి ఒక చక్క మీద ఉన్నారు. ఇక్కడ పక్కకి తప్పారు వాళ్ళు. ఉజ్జనపల్లిలో ఎంతో కష్టపడి మరి దేవాలయం నిర్మించిన కమిటీ సభ్యులందరికీ ముందుగా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఈ గుడి కట్టడానికి వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా భావించి నా దగ్గర చాలాసార్లు రావడం, చాలా బాధపడి ఈ గుడిని నిలబెట్టినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కమిటీ సభ్యులందరికీ, దాతలందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉజ్జనపల్లిలో నిర్మించడం, దీన్ని ఎంతో ఘనంగా ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు అవ్వడానికి ఎంతోమంది భక్తులు రావడం, మరి ఆయన దయతో ఈ ప్రాంతమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. మరి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఒక మాదిరిగా గుడి కట్టాలంటే ఎవరి వల్ల కాదు. దానికి ఉదాహరణే ఈ ఉజ్జనపల్లి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళు. నిజంగా డబ్బులకి అప్పులు చేసి ఈ గుడి కట్టారంటే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నిజంగా కూడా వీళ్ళు అవుతుందా అవదా అని ఒక స్టేజ్లో చూడ మీమాంసలో పడిపోయిన సందర్భం నుంచి ఇంత ఘనంగా మరి ఆయన దయతోనే మనం ఇవన్నీ చేసుకున్నాం. మరి దాన్ని సహకరించిన భక్తులందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అదేవిధంగా మరి హిందూ ధర్మాన్ని రక్షించడానికి మనం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా మరి భక్తులందరూ కూడా కట్టాలనుకున్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇవాళ ఎంతో సుందరంగా, ఎంతో ఖర్చుకి మరి ఖర్చు అయినా కూడా మరి భక్తులందరూ కూడా మరి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం అన్నది నిజంగా చాలా సంతోషం. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం భక్తులందరికీ కలిగేలాగా ఏర్పాటు చేసేందుకు వారందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. ఈ గుడి కట్టేటప్పుడు నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఇక్కడికి కన్స్ట్రక్షన్ టైంలో రావడం జరిగింది. ఆ టైంలో మరి సోదరీమణులు అందరూ ఈ గుడికి ఏదైనా సహకారం చేస్తే మనం పూర్తి చేసుకుంటామని చెప్పారు. ఎంత అంటే దగ్గర దగ్గర ₹1 కోటి అవుతుందంటే నేను ఒక 70 లక్షల రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధుల నుంచి సీజీఎఫ్ కింద ఇస్తాను. ఇక్కడ మీరు కట్టిన ఇప్పుడు ఒక 25-30 లక్షలు ఖర్చు పెట్టారు. దాన్ని నేను కంట్రిబ్యూషన్ కింద చూపించి చేస్తానని శాంక్షన్ చేసి ఎస్టిమేషన్లు వేయించాను. వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్లు వేస్తే మరి కొంతమంది అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. అక్కడ ఎండోమెంట్స్లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన గుడి ఎండోమెంట్స్కి వెళ్ళిపోదు. ఎండోమెంట్స్ అంతా ముందుకు వచ్చే వాళ్ళ నిర్వహణలో తీసుకొని, అయితే ఇచ్చిన 70 లక్షలు కూడా వినియోగించుకోకుండా కొంతమంది దాన్ని మరి రాజకీయ కోణంలో ఆలోచించారా ఏంటన్నది మరి రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఏదేమైనా
మరి ఆవేళ శాంక్షన్ చేసిన డబ్బులు కూడా ఏదైనా వచ్చే విధంగా చేద్దామని ప్రయత్నాలు కూడా నేను చేస్తున్నాను. ఏదేమైనా ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయడానికి ఎంతో చిత్తశుద్ధితోటి ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ స్తోమత రాకపోయినా కూడా మరి ఈ ఆలయ నిర్మాణానికి ఒడిగట్టిన ఈ ఆలయ నిర్మాణ కమిటీ కానీ కొంచెంపల్లి గ్రామ పెద్దలు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల ఇంకా మిగిలిన దాతలు కానీ అందరి సహకారంతో వాళ్ళ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పూర్తయింది. చాలా సంతోషం. మనం ఎంతైతే కష్టపడి నిర్మించినటువంటి దేవాలయము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నూతన ఆలయము అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం పూర్తయింది. అలాగే మధ్యాహ్నం 11 గంటల నుంచి కూడా భోజనాలకి మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగాను. క్రౌడ్ అంతా ఎలా ఉందో, ఎంతమంది వచ్చినా సరే అన్న సమారాధనకి ఎటువంటి ఆటంకం లేదు. అలాగే సాయంత్రము 5 గంటల నుంచి ఈ సన్నిధిలో ఎప్పుడు కూడా ఈ కుంచినపిల్ల గ్రామంలో శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము జరపలేదు. ఈరోజు ఈ దేవాలయంలో మేము ఈ శ్రీనివాస కళ్యాణం చేయడానికి నిర్ణయించుకున్నాము. తిరుమల తిరుపతి ఎలాగైతే ఆగమన శాస్త్ర ప్రకారం చేస్తారో అంత అంగరంగ వైభవంగా కార్యక్రమం చేయబడును. ఎవరైనా పీటల మీద కూర్చునే దంపతులు ఉంటే ఆలయ కమిటీ వారిని కానీ ట్రస్టీ వారిని కానీ కావాల్సిన వారిని కోరుకుని అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ప్రతి భక్తులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నూతన ప్రతిష్టా మహోత్సవం ఎంతో అద్భుతంగా జరిగిందండి. ఈ యొక్క అన్నదానంలో కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ అలాగే ఈ యొక్క ఆలయానికి దాతలు చాలామంది సహకరించారండి. ఆ యొక్క దాతలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అంతే వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫిబ్రవరి 15వ తారీఖు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట అనంతరం 11:30 నుండి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ రూరల్ మండలం పుల్లాయిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గార్లమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగ అధ్యక్షుడు వడ్డే రఘురాం నాయుడు పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట రూరల్ మండల జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పొనుకుమాటి శేషులత, వైసీపీ నాయకులు మాకరాజు సతీష్, కండుబోయిన కృపవరం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పుల్లాయిగూడెం గ్రామంలో గారాలమ్మ గ్రామదేవత గుడి రంగరంగ వైభవంగా సర్పంచ్ గారు, వారి మిత్ర బృందం, అలాగే గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి, ఎంపీటీసీ గారు అందరూ కలిసి రంగరంగ వైభవంగా ఈ గుడి నిర్మాణం చేపట్టి ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే భారీగా అన్నసంతర్పణలను కూడా చేయటం జరిగింది. గారాలమ్మ తల్లి దీవెనలతో పుల్లాయిగూడెం గ్రామమే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళు పండించిన పంట సుభిక్షంగా ఉండి మద్దతు ధరలు రావాలని గారాలమ్మ అమ్మవారి దీవెనలు మీ అందరికీ, మాకు, మనందరికీ, తాడేపల్లిగూడెం ప్రజలందరికీ ఉండి అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా గారాలమ్మను కోరుకుంటున్నాం. గుండుగొలనులో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి శనివారం సందర్శించారు. కేంద్రంలో వ్యర్థాల నుండి తయారవుతున్న వర్మీ కంపోస్ట్, ఎరువు తయారీ, వినియోగ తదితర వివరాలను గురించి నిర్వాహకులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. షెడ్లో పనిచేసే మిత్రాలతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. షెడ్ ఆవరణలో కలెక్టర్ స్వయంగా మొక్కలు నాటారు. ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, బేమడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రోజుకు మీరు గ్లౌజ్, మాస్క్
బతుకుతుంది ఇక్కడ నోట్ చేసుకుంటుంది ఇలాంటి అందమైన పూలు పెట్టండి. ఈ చెట్టు నా చెట్టు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్. సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు. లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మండలంలోని కొత్తూరు గ్రామంలో తిరుమల వెంకటేశ్వరరావు, తిరుమల సూరిబాబు సహకారంతో ఆధునీకరించిన చెరువులో శనివారం ఉదయం రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో దాతల సహకారం అవసరమని తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోడవల్లి హనుమంతరావు, ఎంపీటీసీ ఉప్పు నరసింహమూర్తి, గోపిశెట్టి వెంకటరాయుడు, ఉప్పు శ్రీనివాస్, మాసాబతుల సత్యనారాయణ, చిక్కాల శ్రీనివాసరావు, కూచిపూడి అనిల్ కుమార్, పి కొండబాబు, జి కృష్ణ, బాలాజీ, జగన్నాథరావు, సిహెచ్ రాము, ఎం సారథి, పి శ్రీను, బాకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీ నలుగురు వేసి ఆపండి. ఓం ధ్రువం దేరాజ మేడం గారు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని కత్తూరు గ్రామంలో కృష్ణుడి వారి విగ్రహాన్ని ఆవిష్కరించి, అంటే ఇది పూర్వం ఒక పెద్ద చెరువు కింద ఉండి దాంట్లో కృష్ణుడి బొమ్మ ఉండేది. రాను రాను అది మెయింటెనెన్స్ లేక కొంచెం అది
ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చినప్పుడు గ్రామస్తులందరూ అట్లాగే ఇక్కడ మా మావయ్య గారు అయినటువంటి తిరుమల వెంకటేశ్వరరావు గారు, అట్లాగే మేనమావ అయినటువంటి సూరిబాబు తిరుమల సూరిబాబు గారు, అట్లాగే గ్రామస్తులందరూ కూడా దీన్ని బాగు చేసుకోవాలని అనుకోవడమే కాకుండా దానికి ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ వారందరూ కూడా దాదాపుగా 2 సంవత్సరాల కాలం నుంచి కూడా దీన్ని ఏదో రకంగా డెవలప్ చేయాలని అనుకుని వారందరూ కూడా సమిష్టిగా ఇవాళ మన ఊరు మనం బాగు చేసుకోవాలనే ఒక దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఇది నాది అనుకుని ఇక్కడున్న మండపాన్ని కానీ ఇదివరకు ఇంత మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా చెరువులా ఉండేది. దాన్ని ఊర్లో మనకి ప్రజలకి కావాల్సినట్టుగా ఇక్కడ దాన్ని ఉపయోగించుకునే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని, అలాగే అసలంటూ అది చెరువు కాబట్టి అందులోనూ శ్రీకృష్ణుడి వారి విగ్రహం ఉండాలి, ఖచ్చితంగా చెరువుని అట్లా ఉంచాలి అనే దృక్పథంతో ఒక ఆలోచనతో ఏదైతే ఈ ఊరి ప్రజలందరూ అనుకున్నారో దానికి తగ్గట్టుగానే దీన్ని డిజైన్ చేసుకుని ఒక కళ్యాణ మండపాన్ని అలాగే చెరువును కూడా అలాగే ఉంచుతూ డెవలప్ చేసుకుంటూ ఈ రోజున ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తరపు నుంచి, ఎమ్మెల్యే గారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ప్రతి ఊర్లోనూ ఇది మాది అనుకుని డెవలప్ చేసుకునే విధంగా ప్రతి ఊర్లోనూ ఉండాలని చెప్పేసి ఇలాంటి కమిటీలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చేసే ఎమ్మెల్యే ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆ ఊర్లో ప్రజలు కూడా ఆ ఆలోచనతో ప్రతి ఊరిని ఇలా డెవలప్ చేసుకోవాలనే విధంగా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ చెరువు గతంలో పూర్వం మా చిన్నప్పుడు మా తండ్రి అలాగే మా పెద్దనాన్నలు చిన్నాన్నలు ఉన్న టైంలో అప్పట్లో ఇది గ్రామంలో మంచినీళ్ళ చెరువుగా ఉండేది. ఆ రోజుల్లో మా పెద్దనాన్నగారి సహకారంతో దీనిలో కృష్ణుడి విగ్రహం అప్పట్లో పెట్టడం జరిగింది. చాన్నాళ్ళు ఉంది. కాలక్రమేణా మరి ఆ చెరువు పూడిపోవడం, ఆ విగ్రహం కూడా పాడైపోవడం, 3 సంవత్సరాల కిందట 2021లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల పూర్తవడం లేట్ అయింది. దీనిలో మా సోదరుడు తిరుమల వెంకటేశ్వరరావు గారు, మా పెద్దనాన్నగారు అబ్బాయి, నా సోదరుడు తిరుమల వెంకటేశ్వరరావు గారు, నేను ఇద్దరం సంయుక్తంగా కలిసి దీని మీద దీనికి పెట్టాల్సిన ఖర్చు, అలాగే మిగతా మన గ్రామ సభ్యులు ఉన్నారు, మన ఎస్పెషల్లీ మన పేషెంట్ గారు, ముఖ్యంగా చెప్పాలంటే మా ఎంపీడీసీ ఉప్పు నరసింహమూర్తి గారు ఉన్నారు. ఎందుకంటే మేము డబ్బులు ఖర్చు పెట్టి చేయడానికి ముందుకు వచ్చినా ఇక్కడ మేము రోజు వచ్చి చూసే పరిస్థితి లేక మా ఎంపీడీసీ ఉప్పు నరసింహమూర్తి తన భుజాల మీద ఈ బాధ్యత అంతా వేసుకుని మొదలెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు మాతో పాటు వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన మన ఉప్పు నరసింహమూర్తి గారికి ఈ సందర్భంగా మరోసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జీర్ణోద్ధరణ గావించబడినటువంటి ఈ చెరువు కోసం సుమారు 10 లక్షల రూపాయల పైన వెచ్చించి మిత్రులు సూరిబాబు గారు అలాగే వారి సోదరులు వెంకటేశ్వరరావు గారు చేసిన ఈ కార్యక్రమం చాలా హర్షణీయం, అభినందించదగిన విషయం. ఎందుకంటే ఇది సంస్కృతి పునరుజ్జీవనం లాంటిది. ఈ భారతదేశంలో చట్టాల కంటే కూడా సంస్కృతే మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలకు మాత్రమే ఇండియన్స్ బైండ్ అయి ఉంటారు తప్ప చట్టాలు మనిషి జీవితాన్ని డిసైడ్ చేయలేని ఈ దేశంలో ఈ సంస్కృతి మళ్ళీ పరిరక్షించబడాలి. ఎందువల్లంటే శ్రీకృష్ణుడు అంటే విశ్వగురువు, ఆధ్యాత్మికంగా విశ్వగురువు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అది ఒక అర్జునుడికి మాత్రమే చెప్పినట్టు కాదు, మొత్తం ఈ మా సమస్త మానవాళికి కూడా ఆయన ఉపదేశం. అది 700 చిల్లర శ్లోకాలు ఉన్నటువంటి ఆ భగవద్గీతలో ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా కూడా అతను పడే ఒక ప్రాబ్లం తాలూకా సొల్యూషను ఆ 700 శ్లోకాల్లోనే ఉంటుంది. ఈ ఊర్లో చాలా అభినందించదగ్గ విషయం ఏంటంటే ఆడవాళ్ళు, ఆడబడుచులు, అమ్మలు చక్కని గీతాపారాయణం చేశారు ఇందాక. ఈ యొక్క కల్చర్ని వారికి ఒక కృష్ణుడి విగ్రహాన్ని అందించిన వీరు స్ఫూర్తిదాతలు. ఈ కల్చర్ అన్ని పల్లెటూళ్ళలోనూ ఉండాలి. మా గ్రామంలో ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చేసిన తిరుమల వారైన వెంకటేశ్వరరావు గారు మరి సూరిబాబు గారి సౌజన్యంతో మరి కనీసం 10 లక్షల రూపాయలతో ఇవాళ ఈ గ్రామంలో ఈ కృష్ణుడి చెరువు అభివృద్ధి చేయటం, అలాగే రాధాకృష్ణుల బొమ్మ ప్రతిష్ఠించడం చాలా సంతోషకరం. మరి ఇలాంటి వ్యక్తులు దాతలో ఉన్నంతసేపు ఊరు ఎప్పుడూ అభివృద్ధిలో ముందుంటుందని, మరి ఇలాంటి మంచి వ్యక్తులు ఉంటే ఇంకా గ్రామం కూడా చాలా బాగుంటుందని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ పై భారీ ర్యాలీ నిర్వహించారు.
స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి తాలూకా ఆఫీస్ సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. తాడేపల్లిగూడెంను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా, ఆర్పీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అలాగే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. ఈ చెత్తను డ్రైన్లో కానీ రోడ్లు కూడా వేయకూడదు. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈ అవగాహన కార్యక్రమం ఇంతమంది మహిళలు, పబ్లిక్ని, ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో. మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘం రాష్ట్రంలోనే స్వచ్ఛ భారత్లో మొదటి స్థానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజలు, ప్రతి వ్యాపారస్తులు కూడా అందరూ సహకరించి ఈ ర్యాలీలో భాగస్వాములై ఈ స్వచ్ఛ భారత్ సాధించడానికి మీ వంతు సహకారం అందిస్తారని మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా ప్లాస్టిక్ నిషేధిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా కూడా తీర్చిదిద్ది డిక్లేర్ చేయడం జరిగింది. కనుక మీరందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించి పూర్వ పద్ధతిలోనే గుడ్డ సంచులను అలాగే ప్లాస్టిక్ గ్లాసులను నిషేధించి స్టీల్ గ్లాసులు అలాగే గాజు గ్లాసులు మొదలుకొని వాడుకుని పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే ప్రజలందరూ కూడా మీ యొక్క పారిశుద్ధ్యం పరంగా మీరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని మీరు ఆరోగ్యవంతంగా ఉండి మంచి జీవితాన్ని సాధించాలి, స్వర్ణాంధ్రాన్ని సాధించాలి. మన విజన్ 2047 సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం ముందడుగు వేయాలని తెలియజేస్తూ నిడమర్రు మండలం పత్తేపురం పెదనెంట్రకొలను జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని క్షత్రియ యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ వారు శనివారం పంపిణీ చేశారు. విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, పెన్నులు హైదరాబాద్ నుండి వచ్చిన క్షత్రియ యూత్ వారు అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు హైస్కూళ్లలో 10వ తరగతి విద్యార్థులకు వీటిని అందించినట్లు క్షత్రియ యూత్ ప్రతినిధులు తెలిపారు. ఉండి నియోజకవర్గంలో పలు హైస్కూళ్లకు కూడా ఆయా ప్రాంత క్షత్రియ యూత్ ప్రతినిధులతో అందించారని వివరించారు. క్షత్రియ యూత్ ఫెడరేషన్ హైదరాబాద్కు చెందిన నడింపల్లి సుధీర్ వర్మ, సాగి సురేష్, జంపన ప్రశాంతి వర్మ, వినయ్, నడింపల్లి నాగరాజు, కృష్ణంరాజు, అల్లూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పత్తేపురం పెదనెంట్రకొలను హెచ్ఎంలు టీవీ సత్యనారాయణ, పివి సత్యనారాయణలు, టీచర్లు సుబ్బరాజు, అప్పారావు, పుల్లారావు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పుల్లాయిగూడెంలో నూతనంగా నిర్మించిన శ్రీ గార్లమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కొట్టు సత్యనారాయణతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, కర్రి భాస్కర్రావు, ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, చెన్నా జనార్దన్, బొద్దాని శ్రీనివాస్, సిర్రాపు శాంతకుమార్, భాస్కర్రావు తదితరులు ఉన్నారు. పొల్లాయిగూడెం గ్రామంలో గ్రామ ప్రజలందరి కోరిక మేరకు మీ గ్రామ సర్పంచ్ గారి కృషి మేరకు ఇవాళ నేను ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా గ్రామ దేవత గార్లమ్మదేవి ఆలయం కట్టుకుంటామంటే ఆ రోజు 10 లక్షల రూపాయలు ఆలయ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం కలిగింది. వాళ్ళ దేవాలయం కట్టిన తీరు కానీ ఇచ్చిన 10 లక్షలకి
ఇంకొక 10-15 లక్షలు మరి గ్రామస్తులందరూ మరి సహకారం చేసి ఒక మంచి ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందరి ఆకాంక్షలు నెరవేరేలాగా ఆ గార్లమ్మ దేవి ఆశీస్సులు మరి గ్రామ ప్రజలందరికీ, అలాగే ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన మరి సర్పంచ్ గారు కానీ, వారి మిత్ర బృందం కానీ, ఇంకా మిగిలిన మరి కార్యకర్తలు కానీ అందరూ కూడా గార్లమ్మ దేవి ఆశీస్సులు సమృద్ధిగా పొందాలని ఈ సందర్భంగా నేను ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీకు కొంచెం ఈ పొల్లాయిగూడెం వాసులందరికీ రోడ్డు సౌకర్యం ఎప్పుడన్నా ఉందా? నేను ఎమ్మెల్యే అయ్యే వరకు ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం అన్నది కొన్ని ఏళ్ల తరబడి లేదు. అటువంటిది 4 వైపులా కూడా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత 10 ఏళ్ళు ఎవరో పట్టించుకోకపోతే మళ్ళీ నేను వచ్చిన తర్వాత 3 కోట్లతోటి మళ్ళీ బీటీ రోడ్డు కృష్ణాపురం నుంచి అప్పారాపేట వరకు వేయడం జరిగింది. వేయడం గొప్పతనం అని కాదు, వేసిన రోడ్డు మీరు సక్రమంగా మీకు ఉపయోగపడడానికి వేశారు. అది మీరు కాపాడుకోవడం అనేది మీ బాధ్యత. ఎవరో వచ్చి కాపాడరు. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేను వచ్చేటప్పుడు చూశాను కాబట్టి ఆ వీల్ స్టార్టర్కి ఇటు కృష్ణాపురం రైతులు కానీ, నీలాద్రిపురం రైతులు కానీ, పొల్లాయిగూడెం రైతులు కానీ పట్టీలు వేయించేలాగా మీరు కృషి చేసుకోండి. ఆ రోడ్డు 10 కాలాల పాటు ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు రోడ్లు వేసే ప్రభుత్వం కాదు, ఇప్పుడున్నది గోతులు పూడ్చే ప్రభుత్వం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయ 3వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కాగా శనివారం ఉదయం కుంభారాధన, నిత్యహోమం, పుణ్యవచనం, వసంతోత్సవం, అభిషేకం, చక్రస్నానం జరిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులు శానం రామకృష్ణ, కొప్పిశెట్టి చంటి, మురళి, అనిల్ కుమార్, దువ్వా శ్రీను ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ద్వారా శతమానం భవతి శతాయ శ్రీ భూ సమేత. మరి అందుకే ఆనకు పట్టుకెళ్తారు. బ్రహ్మాండ నాయక సుబ్బాడిపేట 5వ వార్డు గోగుల వీరాస్వామి రామాలయంలో 3వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు కార్యక్రమం వెంకటేశ్వర కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు ఊహించలేదు ఇంతమంది జనం వస్తారని. స్వామివారు ఈ మహత్యం ఏంటో తెలియదు కానీ మొత్తం ఏ అనుకున్నా సరే, ఏ కార్యక్రమం సరే దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అలాగే దాతలు ఎవరన్నా ఉంటే ప్రతి వారం జరిగే అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుని చేస్తుంది. శ్రీ గోగుల వీరాస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం 3వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు 3వ రోజు. మరి ఈరోజు స్వామివారి పీటల మీద కూర్చున్న దంపతులు తాడికొండ వాసుదేవరావు, శ్రీమతి మీనాకుమారి దంపతులచే స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు, అలాగే హోమ కార్యక్రమం, అలాగే చక్రస్నానాల కార్యక్రమం ఈ పూట నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం స్వామివారికి పవళింపు సేవ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న భక్తులందరికీ కూడా. అలాగే సాయంత్రం జరుగు స్వామివారి పవళింపు సేవ కార్యక్రమానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఈ యొక్క ఆలయం నందు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు అర్చకులు సలహా మేరకు అంటే ఈ ఉత్సవ కార్యక్రమాలు జరగడం వల్ల ఈరోజు కుదరదండి మనకనంటే ఈరోజు ఒక్కరోజు ఆపడం జరిగింది. వచ్చే శనివారం నుంచి దాతల సహకారంతో యథావిధిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి నిన్న రాత్రి జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఎంతో
ఘన విజయంగా ఎంతోమంది 300 మంది ఇంచుమించు 300 మంది భక్తులు వచ్చి తిలకించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే ద్వారకా తిరుమల వేద పాఠశాల పండితులు వంశీ గారు పంపిన 4 అర్చక స్వాముల బృందం కూడా ఎంతో ఘనంగా నడిపించారు. మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వారికి పూర్తి సహకారాన్ని అందించిన మన శ్రీనివాస రామాలయం అర్చక స్వాములు శ్రీ అంగులూరి రంగాచార్యులు గారికి, వారి కుమారుడు భరద్వాజ్ గారికి కూడా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఇవాళ జరగాల్సిన శనివారం జరగాల్సిన అన్నప్రసాద కార్యక్రమం పంతుల సలహా మేరకు, అర్చక స్వాముల సలహా మేరకు నిలిపివేయడం జరిగింది. 3వ వార్షికోత్సవం నిమిత్తం అన్న సమారాధన సోమవారం పెడుతున్నాము. మరి 5వ వార్డు ప్రజలందరూ అలాగే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. ఏలూరు జిల్లా భీమడోలులో 12 ఏళ్లకొకసారి వచ్చే గ్రామ దేవతల జాతర వేడుకలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ మధ్యరావమ్మ అమ్మవారి సంబరం ఆలయ ఆవరణలో వేడుకగా జరిగింది. భీమడోలు గ్రామమే కాకుండా పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి తిలకించారు. తొలుత జిల్లా డిపిఓ అనురాధ, ఎంపీడీఓ పద్మావతీదేవి, సర్పంచ్ సునీత, గ్రామ కార్యదర్శి తనూజ, ఈఓపీఆర్డి సుందరి ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అతిథులను సత్కరించారు. భీమడోలు పంచాయతీ తరపున తనూజ అమ్మవార్లకు అతిథులకు బట్టలు పెట్టారు. ఇబ్బంది ఉంది. కొంచెం బాబు కొంచెం అటు ఇటు సంబంధించి మిక్సర్ కలుపుకోవడానికి లోపలికి ఎవరు రాకూడదు. తమ్ముడు మగవాళ్ళందరూ గుళ్ళే వెళ్ళిపోండి. వెంకట్రామన్నగూడెంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ ముఖ్య అతిథిగా నిర్వహించారు. విద్యార్థులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో పాటు అధ్యాపక సిబ్బంది కూడా సేవా కార్యక్రమాన్ని చేశారు. స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నోడల్ ఆఫీసర్ డిఎన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి, రిజిస్టర్ డాక్టర్ బి శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ శనివారం నాడు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలను రాష్ట్రమంతటా ప్రారంభించారు. ప్రతి నెల 3వ శనివారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని హైస్కూళ్లను, యూపీ ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులతో విద్యా బోధనకు సంబంధించిన కార్యక్రమాలపై శిక్షణ, సమీక్ష జరుగుతాయి. మేనవల్లూరు జడ్పీ హైస్కూల్లో క్లస్టర్ కాంప్లెక్స్ను ఎంఈఓ టి రామకృష్ణ ప్రారంభోత్సవం చేశారు. హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. గతంలో ఉన్న 117 జీవో వల్ల పాఠశాలలు ఇబ్బందులు గురయ్యాయి. సిబ్బంది తక్కువగా ఉన్నారు. పిల్లలకు సరైన బోధన అందట్లేదనే ఉద్దేశంతో కాంప్లెక్స్ని రీఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. గతంలో టీఏ సెంటర్ ఉంది, తర్వాత టీసీ సెంటర్లు అయ్యాయి, తర్వాత కాంప్లెక్స్లు అయ్యాయి, ఇప్పుడు క్లస్టర్ కాంప్లెక్స్లు అయ్యాయి. సమకాలీన పరిస్థితుల్లో మార్పులు సహజంగా వస్తూ ఉంటాయి విద్యా విధానాలు. ఈ మార్పుల్ని మనం ఆకలింపు చేసుకుని బెటర్ సూచనలు ఏమంటే మనం కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం ఆలోచించిన విధానంలో గత కాంప్లెక్స్లో 20 మంది కంటే ఎక్కువ ఉండేవాళ్ళు బాగా టీచర్స్. పిల్లల్ని 2 రోజులు కాంప్లెక్స్ జరిగేది. ఒకరోజు సగం మంది, ఒకరోజు సగం మంది. అంటే కాంప్లెక్స్కి వచ్చేవాళ్ళు 10 మంది ఉండేవారు. ఈ 10 మందితో ఇన్నోవేటివ్స్ ఎలా చేస్తాము, 2 రోజులు పిల్లలకి బోధన పుండు పడుతుంది అనే ఉద్దేశంతో
టోటల్గా కాంప్లెక్స్ సిస్టాన్ని మార్చాలనే ఉద్దేశంతో క్లస్టర్ అనే దాన్ని తీసుకొచ్చారు. పుల్వామా అమరవీరులకు మద్దతుగా శుక్రవారం రాత్రి పాతూరు యూత్ ఆధ్వర్యంలో స్థానిక పాతూరులో క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించారు. పాతూరు పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, శంకర్ ధనబాబు, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు మరువరానివన్నారు. వీరిని స్మరించుకోవాల్సిన బాధ్యత భారతీయులపై ఉందని తెలిపారు. మన భారతదేశంలో 2019లో ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామాలో మన సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగినటువంటి ముష్కరులు చేసినటువంటి దాడిలో మన కోసం, మన దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మన దేశాన్ని నిత్యం రక్షించినటువంటి మన సిఆర్పిఎఫ్ జవాన్లని ముష్కరులు దాడి చేసి 40 మంది జవాన్లని మనకు అమరవీరులు అయ్యేలా చేసినటువంటి ఆ ముష్కరుల దాడిలో మనందరూ కూడా మనల్ని సేవ చేసినటువంటి మన సైనికులు అందరూ కూడా మనకి స్వర్గలోకం చేరటం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తులను మనం కోల్పోవటం అని చాలా బాధాకరం. అందుకనే ఆ రోజు నుంచి మనకి బ్లాక్ డే ఆఫ్ ఇండియా కింద మనల్ని ఈ ఫిబ్రవరి 14న మనల్ని నిర్వహించుకుంటున్నాం జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ వీర సైనికులను మనం స్మరించుకుంటూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పాతూరులో పాతూరు యూత్ ఆధ్వర్యంలో అలాగే మా పాతూరు పెద్దల సమక్షంలో కూడా ఆ యొక్క వీర జవాన్లకు నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ పాతూరు యూత్ ముందుంటుందని తెలియజేస్తూ 2019 ఫిబ్రవరి 14న కొంతమంది విదేశీ తీవ్రవాదులు మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కోసం రక్షణగా ఉన్నటువంటి సుమారు 40 మంది వీర జవాన్లని ఉగ్రవాదులు హతమార్చడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి మద్దతుగా భారతదేశంలో ఉన్నటువంటి జవాన్లందరికీ కూడా ఈ దేశంలో ప్రతి పౌరుడు మీ వెనకాల ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఈరోజు మా పాతూరు ఆధ్వర్యంలో మా పాతూరులో ఉన్న పెద్దలందరూ సమక్షంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం చాలా కఠినంగా వీర జవాన్లకి అన్ని రకాల కుటుంబానికి అండగా ఉండటమే కాకుండా వాళ్ళ భారతదేశంలో ఈరోజు ఎదటివాడు మనం ఇంకా చూసి పరిస్థితి లేకుండా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంతో గట్టిగా చేస్తుంది. అలాగే ప్రతి జవాన్కి కూడా ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా పౌరులం అందరం కూడా ముఖ్యంగా మా పాతూరు సభ్యులందరం కూడా అలాగే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ప్రతి జవాన్కి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఫిబ్రవరి 14, 2019 ఇదే రోజున మన వీర జవాన్లపై తీవ్రవాదులు దాడి జరిగి సుమారు 40 మంది వీర జవాన్లు అశ్రుబాశారు. దాన్ని పురస్కరించుకుని 2019 నుంచి తాడేపల్లిగూడెం పాతూరులో ఉన్నటువంటి పాతూరు సమక్షంలో మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని బ్లాక్ డేగా జరుపుకుంటాం. అలాగే ప్రతి సంవత్సరం ఆ 40 మంది జవాన్లకి కూడా ఇక్కడ నివాళులు అర్పించడం అనేది ఈ 2019 నుంచి చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా వారికి ఈ ఘనంగా నివాళులు అర్పించడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా పాతూరు పెద్దలకి అలాగే మా పాతూరు సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ దేశం పట్ల భక్తిభావంతో ఉంటారో, ఈ దేశం పట్ల గౌరవంతో ఉంటారో వారు ఈ దేశానికి అత్యంత ఉపయోగకరమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ కోరారు. రూరల్ మండలం జగన్నాథపురంలో దుర్గారావు అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మామిడి దానవర ప్రసాద్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న వెల్ఫేర్ బోర్డును, అందులో ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, ఎం సత్తిపండు, ఎన్ సత్యబాబు, సత్యనారాయణ, సతీష్, రాంబాబు, నాగరాజు, రాము, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సువర్చల సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామివార్ల ఆలయంలో శనివారం ఉదయం సామూహిక సింధూరార్చన నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 5వ వార్డు సుబ్బారావుపేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఫ్లాష్ కార్డులను చేతబట్టుకుని నినాదాలతో ర్యాలీ చేశారు. ప్రాథమిక పాఠశాల హెచ్ఎంబి జ్యోతి విద్యార్థులచే స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను శ్రమదానంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని కె కుమారి, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు బాల ఈశ్వరయ్య, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో 22, 23, 24, 25 వార్డులో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలపై శనివారం అవగాహన కార్యక్రమాలు జరిగాయి. తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దోమల వలన కలిగే నష్టాలు, దోమల వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు ఆదిలక్ష్మి, జ్యోతి, ఆశాలు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సహాయకులు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. గృహస్థులందరికీ కూడా ఈ యొక్క వెక్టార్ కంట్రోల్ హైజీన్ ప్రోగ్రాం మీద మరియు డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ గృహస్థులు నిత్యం వారు చేసే మరి గృహం లోపల నిల్వ చేసే నీటి నిల్వ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారానికోసారి క్లీన్ చేసుకోవడం ద్వారా లార్వాజనిత ప్రదేశాలని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయటం ద్వారా ఇవి మరి దోమ వృద్ధి చెందకుండా చేసే ప్రక్రియ కాబట్టి మరి గృహస్థులందరూ కూడా తప్పనిసరిగా డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా పాటిస్తూ మరి దోమ వృద్ధి చెందకుండా అలాగే అవి కుట్టకుండా ఉండాలంటే కనుక ఇవన్నీ కూడా తప్పనిసరిగా కార్యక్రమాలు గృహాల వద్ద చేయాలి. అలాగే గృహం లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం ద్వారా కీటకజనిత ప్రదేశాలను నిర్వీర్యం చేయటం ద్వారా ఈ యొక్క దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాలను మీ గృహాల వద్ద మరి ప్రాక్టీస్ చేస్తూ అలాగే మీ సమీపంలో ఉన్న వారికి కూడా వీటిపై అవగాహన కల్పించాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.